యవన బిడ్డలకి వారు కూడా ఎలా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు. మనస్సును అదుపులో ఉంచుకొని మంచి ఆదర్శకరంగా ఉండాలి. ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధి గల వారై నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. నీతితో భక్తితో మనం జీవించాలి. ఈరోజు మనం ఆ రీతిగా జీవించిన కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఏమన్నా బిడ్డలు మన భక్తి, పరిశుద్ధత, పవిత్రత, మన మాటల్లో పవిత్రత, మన చూపుల్లో పవిత్రత, మన క్రియల్లో పవిత్రత కలిగినటువంటి బిడ్డలుగా ఈరోజు మనం జీవించడం వరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఈరోజు ఆ రీతిగా ప్రభువా నన్ను మార్చు ప్రభువా.